హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు. అసలు చరిత్ర అంటే ఏంటి? వాస్తవంగా అసలు చరిత్ర అంటే ఏంటి? చరిత్ర అంటే డేట్లు అండ్ రాజులేనా? కాదు. చరిత్ర అనేది ఏం జరిగింది అని గుర్తుపెట్టుకోవడం కాదు, బట్ ఒక విషయం ఎందుకు జరిగింది అని తెలుసుకోవడం. స్పానిష్ భాషలో కథకి వాడే పదం ఏంటి? హిస్టోరియా. మరి చరిత్రకి వాడే పదం ఏంటి? మళ్ళీ హిస్టోరియానే. సో స్టోరీకి హిస్టరీకి ఒకటే పదం, హిస్టోరియా. ఇంగ్లీష్ లో కూడా వాడుక భాషలో ఉంటది. ఎవరన్నా ఒక కొత్త వ్యక్తి కనిపించినప్పుడు వాట్స్ యువర్ స్టోరీ అని అడుగుతారు. ఇక్కడ మీ స్టోరీ చెప్పండి అంటే అర్థం ఏంటి? నీ చరిత్ర చెప్పమనే అర్థం. అదే విధంగా చాలా బుక్స్ ఉంటాయి. ద స్టోరీ ఆఫ్ ఇండియా, ద స్టోరీ ఆఫ్ యూరోప్. ఇక్కడ స్టోరీ అంటే ఏంటి? అగైన్ చరిత్రనే. సో వాడుక భాషలో కథ అండ్ చరిత్ర అనే పదాలు ఇంటర్చేంజబుల్ గా వాడుతూ ఉంటాము. ఇది మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటది. సో ఇప్పుడు చెప్పండి, చరిత్ర అంటే ఏంటి? చరిత్ర అంటే ఈ కాలంలో ఇది జరిగింది, ఈ టైంలో ఈడు రాజు, ఆ రోజు వాడు పుట్టిండు, ఇది కాదు. అట్లీస్ట్ మన వరకు అయితే ఇది కాదు ప్రాసెస్. ఏ విషయం ఎందుకు జరిగింది అని తెలుసుకోవడమే చరిత్ర. ఎందుకంటే హిస్టరీ అనేది ఒక టెక్స్ట్ బుక్ కాదు. చరిత్ర అనేది ఒక అస్త్రం, ఒక వెపన్. అండ్ మన చరిత్ర మనకి తెలియనప్పుడు మన చరిత్రని వేరేోడే రాస్తాడు. వాడు రాసిందే మన చరిత్ర అవుతుంది. సో మన చరిత్ర అనేది మనం తెలుసుకోవాలి. ముందు ముందు కూడా మన చరిత్ర అనేది మనమే రాయాలి. అందుకే ఈ సిరీస్ పేరు మన చరిత్ర. అండ్ ఈ మన చరిత్ర సిరీస్ కి ఇది ఇంట్రడక్టరీ ఎపిసోడ్. సో గైస్, వెల్కమ్ టు మన చరిత్ర సిరీస్. సో హిస్టరీ, చరిత్ర. హిస్టరీ అన్న పదం ఒక గ్రీక్ వర్డ్ నుంచి వస్తుంది, హిస్టోరియా. అంటే అర్థం వచ్చేసి ఇంక్వైరీ, ఇన్వెస్టిగేషన్. ఇందాక చెప్పినట్టు లేదా మన స్కూళ్ళల్లో చెప్పినట్టు హిస్టరీ అనేది కేవలం ఒక లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ కాదు. అంటే ఈ విషయం జరిగింది, తర్వాత ఈ విషయం జరిగింది, తర్వాత ఈ విషయం జరిగింది, ఈ విధంగా మన స్కూళ్ళలో బట్టి పట్టిస్తారు కదా. సో ఇది స్కూలు కాదు అండ్ మనం పిల్లలం కూడా కాదు. సో ఇక్కడ మనం రియల్ చరిత్ర అంటే ఏంటో తెలుసుకుందాం. సో మీకు హిస్టరీ అంటే ఏంటి అని ఒక్క లైన్ లో చెప్పాలి అంటే, హిస్టరీ అనేది పవర్. హిస్టరీ అంటే, హిస్టరీ అనేది మెమరీ. ఏం గుర్తుంది, ఎవరు గుర్తున్నారు, ఎందుకు గుర్తున్నారు, అండ్ ఇంకా ముఖ్యంగా ఎవరు గుర్తులేరు, ఎవరిని మర్చిపోయినాం. అండ్ థర్డ్ థింగ్, హిస్టరీ అంటే కంట్రోల్. ఎవరు కంట్రోల్లో ఉన్నారు, ఎవరిని కంట్రోల్ చేసిర్రు, అండ్ ఆ కంట్రోల్ అనేది ఎన్ని రోజులు ఉన్నది, ఇంకా ఉందా లేదా, ఆ రోజు ఆ కంట్రోల్ ఒకరికి ఉండడం వల్ల ఈ రోజు రియాలిటీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నది. సో కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్టరీ. సో మళ్ళీ హిస్టరీ అంటే పవర్, మెమరీ అండ్ కంట్రోల్. అదే విధంగా హిస్టరీ అనేది ఒక రికార్డ్. ఎవరు సర్వైవ్ అయ్యారు, ఏ విషయాలు సర్వైవ్ అయినాయి. సో హిస్టరీ అనేది ఒక రికార్డ్ ఆఫ్ సర్వైవల్. అదే విధంగా ఏమి యుద్ధం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవడు గెలిచిండు, ఎవడు చచ్చిండు, ఎవడు మట్టిలో కలిసిపోయిండు. సో చరిత్ర అగైన్ ఏ రికార్డ్ ఆఫ్ వార్. అండ్ ఆఫ్ కోర్స్ మనిషి ఎట్లా ఎదిగిండు, ఏమేం జరిగినాయి, ఏ విధంగా ఎదిగి ఈ రోజు ఈ పొజిషన్ కి ఎట్లా వచ్చినాం, కొన్ని కేసెస్ లో ఏ విధంగా దిగజారినాం. సో అగైన్ హిస్టరీ అనేది రికార్డ్ ఆఫ్ ఎవల్యూషన్. సో ఈ రికార్డ్, ఈ మెమరీ, ఇవన్నీ ఎవరు రాస్తారు? గెలిచినోడే రాస్తాడు. ఎందుకంటే ఓడిపోయినోడు చచ్చిపోయిండు. సో హిస్టరీ ఈజ్ ఆల్వేస్ రిటన్ బై ద విన్నర్స్. ఆఫ్ కోర్స్ ఇది ఫర్ ఎవర్ ఉండదు. ఓడిపోయినోడు మళ్ళొస్తాడు, రాయడం నేర్చుకుంటాడు. సో వాడు రాయడం నేర్చుకునే వరకు హిస్టరీ అనేది విన్నర్సే రాస్తారు. బట్ ఏదో రోజు చచ్చిపోయినోడు బయటకు వస్తాడు భూమిలోంచి, వాడు మళ్ళీ చరిత్రను తిరగ రాస్తాడు. సో చరిత్ర అనేది ఒక కాంక్రీట్ విషయం కాదు, అది ఎప్పటికప్పుడు మారుతా అప్డేట్ అయితా వస్తది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి వరకు మీకు బ్రాడ్ గా హిస్టరీ అంటే ఏంటి ఇది అర్థం చేపించే ప్రయత్నం చేసినాను. ఎంతో కొంత అబ్జర్వ్ అయిందని అనుకుంటున్నా. ఓవర్ టైం ఈ సిరీస్ లో ఒక్కొక్క ఎపిసోడ్ వస్తున్నా కొద్దీ ప్రతి విషయం మీకు ఎగ్జాంపుల్ తోని అర్థం చేపించినప్పుడు ఇంకా బాగా గుర్తుంటది, ఇంకా బాగా అర్థమైతది. సో ఇప్పటి వరకు అర్థమైంది గుర్తుపెట్టుకోండి. అర్థం కాని విషయాలు రాను క్లియర్ అవుతాయి. సో కంగారేం లేదు. ఓకే. సో ఇప్పుడు మనిషి పుట్టినప్పటి నుంచి చరిత్రనే. మనిషి అనేవాడు చింపాంజీ నుంచి వచ్చిన రోజు నుంచి చరిత్ర స్టార్ట్ అవుతుంది. సో ఈ లక్షల సంవత్సరాల్ని మనం ఏదో ఒక విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి కదా. అంటే కొన్ని కేటగిరీలో ఇయ్యాలి కదా. దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవచ్చు, నేర్చుకోవచ్చు, పుస్తకాలు రాయొచ్చు. ఏదైనా తెలుసుకోవాలంటే స్పెసిఫిక్ టైం కెళ్ళి స్పెసిఫిక్ బుక్ తీసుకొని రెఫర్ చేయొచ్చు. సో కేటగరైజేషన్ అన్నది ఇంపార్టెంట్. సో ఈ సవలతి కోసం చరిత్రని 3 టైమ్స్ లోకి డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఏన్షియంట్ హిస్టరీ, 2 మెడివల్ హిస్టరీ, 3 మోడర్న్ హిస్టరీ. మళ్ళీ మోడర్న్ హిస్టరీని 2 విధాలుగా మాట్లాడతారు, ఎర్లీ మోడర్న్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. ఈ రోజు మనం 2025 సంవత్సరంలో ఉన్నాం. సో ఎగ్జాక్ట్ గా 2025 ఇయర్స్ బ్యాక్ వెళ్తే 0 వస్తుంది. అర్థమైందా? అంటే ఈ రోజు 2025 అంటే 2000 + 25 ఇయర్స్. సో 0 నుంచి మనం కౌంట్ స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాం. సో 0. సో చరిత్రలో ఈ 0 అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి డేట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో 0 ఎందుకు ఇంపార్టెంట్ అంటే 0 రోజు యేసు పుట్టిండు అండ్ అక్కడ నుంచి చరిత్ర పుట్టింది. ఈ కాన్సెప్ట్ అనేది ఉన్నది. బట్ ఈ రోజు మోడర్న్ సైన్స్ ఈ విషయం దాటి వెళ్ళిపోయింది. కానీ కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి కదా 0 పేరు మీద. సో 0 అన్న విషయాన్ని అలానే ఉంచి పేర్లు మాత్రం మార్చిర్రు. సో ముందేమనేటోళ్ళు క్రీస్తు పూర్వం, 0 తర్వాత టైం ని క్రీస్తు శకం అని మాట్లాడుతూ వచ్చిర్రు. దీన్ని ఇంగ్లీష్ లో లేదా లాటిన్ లో BCAD అనేవాళ్ళు. ఇదంతా చరిత్ర యూరోపియన్స్ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు రాయబడింది. కానీ ఈ రోజు యూరోపియన్స్ ఇన్ఛార్జ్ కాదు కదా. అండ్ ఈ రోజు రిలీజన్ అన్నది ఇన్ఛార్జ్ కాదు కదా. ఈ రోజు సైన్స్ అన్నదే ఇన్ఛార్జ్. సో ఈ BCAD అనేవి అప్డేట్ అయినాయి. సో ఈ రోజు 0 తర్వాత వచ్చే టైం ని కామన్ ఈరా అంటాము. 0 ముందు టైం వచ్చేదాన్ని బిఫోర్ కామన్ ఈరా అంటాము. అంటే రాసేటప్పుడు AD బదులు CE అని రాస్తాము, BC
బీసీ బదులు బీసీఈ అని రాస్తాము. అంటే ఈ రోజు మనము 2025 సిఈలో ఉన్నాము, 2025 కామన్ ఈరా. అదే 500 బీసీని ఏమని రాస్తున్నాము, 500 బీసీఈ అని రాస్తున్నాము. 500 ఇయర్స్ బిఫోర్ కామన్ ఈరా. సో మధ్యలో 0 ఉంటది, దీని తర్వాత వచ్చే టైం కామన్ ఈరా, దీని ముందు వచ్చే టైం బిఫోర్ కామన్ ఈరా. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. సో ఎస్, ఏన్షియంట్ హిస్టరీ మనిషి పుట్టినప్పటి నుండి 500 సిఈ వరకు ఏన్షియంట్ హిస్టరీ అంటారు. అగైన్ టెక్నికల్లీ హిస్టరీ ప్రకారం మనిషి అడవిలో బతుకుతున్నప్పుడు, హంటింగ్ గ్యాదరింగ్ చేస్తున్నప్పుడు, ఊరు అగ్రికల్చర్ అన్న కాన్సెప్ట్ రాకముందుకు ఏవైతే విషయాలు జరిగినాయో అక్కడ లిఖిత పూర్వకంగా గానీ లేదా వస్తు రూపంలో గానీ పెద్ద ఇన్ఫర్మేషన్ ఉండదు. సో దీన్ని చరిత్రకారులు హిస్టరీ అని అన్నారు, ప్రీ హిస్టరీ అంటారు. ఎందుకంటే కొన్ని లక్షల సంవత్సరాల పాటు మనకు కొన్ని పనిముట్లు తప్పించి, కొన్ని కేవ్ పెయింటింగ్స్ తప్పించి, కొన్ని బట్టలు అవి ఇవి తప్పించి పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మన సవలత్ కోసం ఈ ప్రీ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ డిస్టింక్షన్ అనేది పెట్టుకోకపోవడమే అనవసరం. సో సింపుల్ గా 500 సిఈ బిఫోర్ ముందు ఏ జరిగినా మనం ఏన్షియంట్ హిస్టరీ అనే మాట్లాడుకుందాం. ఓకే, జస్ట్ సింప్లిఫికేషన్ పర్పస్ కోసం. బట్ జనరల్ గా సివిలైజేషన్ పుట్టిన తర్వాతనే హిస్టరీ అని మాట్లాడతారు. బట్ అది పుస్తకాల వరకు. మనం ఫస్ట్ లో ఏం ఎస్టాబ్లిష్ చేసినాం, చరిత్ర అంటే పుస్తకం వరకే కాదు కదా, మన చరిత్ర, మన కథ. సో మనిషి పుట్టిన రోజు నుంచి మన కథ స్టార్ట్ అయింది. సో ఇదంతా చరిత్రనే మనకి. సో ఏన్షియంట్ హిస్టరీ అనుకుందాం. సో ఏన్షియంట్ హిస్టరీ అంటే 500 సిఈ వరకు ఉంటది. నెక్స్ట్ 500 సిఈ నుండి 1500 సిఈ వరకు మెడివల్ హిస్టరీ అంటారు. నెక్స్ట్ 1500 సిఈ నుండి 1800 సిఈ వరకు ఎర్లీ మోడర్న్ హిస్టరీ అంటారు. 1800 సిఈ నుండి మోడర్న్ హిస్టరీ అంటారు. సో ఇవన్నీ పేర్లు, ఇవెందుకు వచ్చినాయి, ఏ టైంలోకి వచ్చినాయని మనం రాను చూసుకుందాం. బట్ ఒక టైం లైన్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నా. అగైన్ కొంచెం కాంప్లికేషన్ ఉండొచ్చు, అర్థం కాని విషయాలు రాను క్లియర్ అవుతాయి. అగైన్ నేను చెప్పిన కదా, ఇది ఒక లాంగ్ ప్రాసెస్. సో ఇది టైం లైన్ ప్రకారం, అంటే ర్యాండమ్ గా గీతలు గీసినాం ఇట్లా 500, 1500, 1800. బట్ మనిషి అనేటోడు అట్లా బతకడు కదా. క్యాలెండర్ అనేది ఎప్పుడు వచ్చింది, మనిషి పుట్టినాక క్యాలెండర్ వచ్చింది. క్యాలెండర్ వచ్చింది కాబట్టి మనిషి బతకలేడు కదా. సో మనిషి అనేవాడు ఒక విధంగా డెవలప్ అవుతా వస్తున్నాడు, కొన్ని పనులు చేస్తూ వస్తున్నాడు. సో ఆ డెవలప్మెంట్స్ ఎట్లా అయినాయి, ఎవల్యూషన్ అనేది ఎట్లా జరిగింది, దీని ఆధారంగా కూడా హ్యూమన్ టైం లైన్ ని లేదా హ్యూమన్ చరిత్రని కొన్ని లెవెల్స్ లో డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏన్షియంట్ హిస్టరీ ఏ లెవెల్స్ లో డివైడ్ అయిందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టోన్ ఏజ్. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి ఉన్న కథ ఇది. వాళ్ళ పనిముట్లు ఏంటి, వాళ్ళు ఏ విధంగా సర్వైవ్ అయ్యారు, ఫార్మింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, మెయిన్ గా పేరులో ఉన్న విధంగానే స్టోన్స్ ని వాడుకునేటోడు ఈ మనిషి. ఇది పురాతన మనిషి అన్నమాట. సో ఈ టైం ని స్టోన్ ఏజ్ అంటారు. దీని తర్వాత బ్రాంజ్ ఏజ్ వస్తుంది. ఇక్కడ బేసిక్ రైటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇది కొంచెం డెవలప్డ్ స్టేజ్. ఊర్లలోంచి సిటీస్ అనేవి వచ్చినాయి, రాజ్యాలు ఫామ్ అయినాయి, రిలీజన్ అనేది వచ్చింది, కాంప్లెక్స్ రిలీజన్ అనేది వచ్చింది. అండ్ రాజ్యాలు ఎలాగో వచ్చినాయి కాబట్టి ఈ రాజ్యాల మధ్య ఈక్వేషన్స్ అంటే ట్రేడ్ గాని, వార్ గాని, డిప్లొమసీ గాని ఇవన్నీ వచ్చినాయి. అండ్ దీన్ని బ్రాంజ్ ఏజ్ అని ఎందుకంటారు, ఇక్కడ పనిముట్లు అనేవి ముఖ్యంగా బ్రాంజ్ ఉండేది. అంటే ఇత్తడి, కాపర్ అనేది భూమిలో దొరుకుతుంది, టిన్ అనేది కూడా భూమిలో దొరుకుతుంది. ఈ రెండింటిని మెల్ట్ చేసి కలిపితే బ్రాంజ్ అనేది వస్తుంది. సో స్టోన్ తోని మనిషి కొన్ని విషయాలు కట్టగలుగుతాడు, కొన్ని పనులు చేయగలుగుతాడు. కానీ మెటల్ తోని ఇంకా ఎక్కువ పనులు చేయగలుగుతాడు. అందుకని చిన్న ఊర్లలో ఉండేటోడు పెద్ద సిటీలు కట్టగలిగిండు మెటల్ వల్ల. అందుకే దీన్ని బ్రాంజ్ ఏజ్ అంటారు. అగైన్ దీంట్లో కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. స్టోన్ ఏజ్ లో ఉంటూ కూడా పెద్ద సివిలైజేషన్స్, పెద్ద కట్టడాలు, కాంప్లెక్స్ సొసైటీస్ ఇవన్నీ చేయగలిగారు సెంట్రల్ అమెరికన్స్. అవన్నీ మనం ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఈ స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా కూసోవు. చాలా ఓవర్లాప్స్ ఉంటాయి, చాలా ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. అందుకే చరిత్రను రివైజ్ చేయాల్సిన టైం వచ్చింది ఈ రోజు. బట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం ఉన్నవి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్. నెక్స్ట్ అయన్ ఏజ్. అయన్ అనేది చీప్ మెటీరియల్ అండ్ స్ట్రాంగ్ మెటీరియల్ కూడా. బ్రాంజ్ అనేది మెత్తగా ఉంటది, దాంతో అంత స్ట్రాంగ్ వెపన్స్ చేయలేం, కానీ అయన్ తో చేయొచ్చు. సో అయన్ ఏజ్ లో మీకు ఏం కనిపిస్తుంది, యుద్ధం అనేది ప్రిడామినెంట్ గా కనిపిస్తుంది, రాజ్యాలు అనేవి క్లియర్ గా కనిపిస్తాయి. సో హైలీ ఆర్గనైజ్డ్ రాజ్యాలు, హైలీ ఆర్గనైజ్డ్ స్టేట్స్ వచ్చేస్తాయి. అండ్ ఆధిపత్యం అనేది క్లియర్ గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో చరిత్ర అనగానే మనకి ఏదైతే గుర్తొస్తుందో, యుద్ధము, సూపర్ పవర్, ఊగడొచ్చోగడిని దినేశుడు, లక్షల కోట్ల మందిని చంపేశుడు, ఆర్మర్లు, తల్వార్లు, ఇదంతా అయన్ ఏజ్ కిందకి వస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్టు ఇదంతా పర్ఫెక్ట్ గా కూర్చోదు. అన్ని సొసైటీలు ఇదే సీక్వెన్స్ ఫాలో కాలేదు. కానీ తెల్లోడు అనేటోడు ఎవడైతే చరిత్ర రాసిండో వాడు చరిత్రని ఈ విధంగా డివైడ్ చేసి పెట్టిండు. సో ఆ కాంటెక్స్ట్ అనేది మనం తెలుసుకోవడం అవసరం. అండ్ సందర్భానుగుణంగా దాన్ని అప్డేట్ చేస్తా పోదాం మనం ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు, లేదా కాంటెక్స్ట్ వచ్చినప్పుడు, ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. ఓకే, సో ఇప్పుడు మీకు బ్రాడ్ టైం లైన్ అనేది ఇచ్చిన నేను. ఇవి ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటది, ఎందుకంటే మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో ఉంటది ఇది. కానీ మనం అవి బట్టి పట్టినాం, ఒక కాంటెక్స్ట్ లో చూడలేదు. సో ఆ క్రిటికల్ కాంటెక్స్ట్ అనేది మిస్ అవ్వడం వల్ల మనం చరిత్రని ఏ విధంగా వాడాలి, లేకపోతే మన లైఫ్ ని ఏ విధంగా చరిత్ర అనేది డిక్టేట్ చేస్తుంది, ఆ విషయాన్ని మనం మిస్ అవుతున్నాం ఈ రోజు. ఆ విషయాన్ని కరెక్ట్ చేసే ప్రాసెస్ లోనే ఈ మన చరిత్ర అన్న సిరీస్ ఎంతో కొంత రోల్ ప్లే చేస్తుందని అనుకుంటున్నా, హోప్ చేస్తున్నా. సో మనం ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినాం, హిస్టరీ అనేది జస్ట్ లిస్ట్ కాదు, అదొక దృష్టికోణం. సో ఏంటి ఆ దృష్టికోణం, హిస్టరీ స్టడీ చేసినప్పుడు మనకు కొన్ని పెక్యులర్ ప్యాటర్న్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ మెడివల్ హిస్టరీ ఎండ్ అయ్యే టైం కి, అంటే 1500 CE టైం కి యూరోప్ లో ఒక కల్చరల్ మూవ్మెంట్, కల్చరల్ విప్లవం అనేది వచ్చింది. దాన్ని రెనెసాన్స్ అంటారు. అదేందో మనం చూద్దాము. కానీ ఇక్కడ క్రియేటివిటీ అనేది బర్స్ట్ అయింది, హ్యూమన్ క్రియేటివిటీ అనేది ఎక్స్ప్లోర్ అయింది. అండ్ ఆ పాయింట్ నుండి యూరోపియన్
యూరోపియన్ అనేవాడు ప్రపంచాన్ని శాసించడం స్టార్ట్ చేసిండు. సో ఏంటిది ఈ రెనెసాన్స్? దాని నుంచి సైంటిఫిక్ రెవల్యూషన్ ఎట్లా పుట్టింది, తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎట్లా పుట్టింది, వీడు ప్రపంచం మొత్తాన్ని ఏ విధంగా బానిస చేసుకున్నాడు, ఈ రోజు వరకు ప్రపంచాన్ని ఏ విధంగా శాసిస్తున్నాడు, చరిత్ర అనేది ఏ విధంగా వాడికి అనుగుణంగా రాసుకున్నాడు, ఎందుకు, కారణం ఏంటి, వీటికి ఈ విషయాల్ని మనం తెలుసుకోవాలి. లేదా చరిత్ర చూసినప్పుడు ఈ విషయాలు మనకి స్టాండ్ అవుట్ అవ్వాలి, ఎందుకు, వై అని. అగైన్ అదే విధంగా మనం భారతదేశంలో కూర్చున్నాం. సో చరిత్ర మొదలైనప్పటి నుండి భారతదేశం మీదికి ఎవడో ఒకడు వస్తూనే ఉన్నాడు, యుద్ధం అనేది చేస్తూనే ఉన్నాడు. సో ఇండియా ఉన్నది, ఇండియా మీదికి చరిత్ర పుట్టిన రోజు నుంచి జనాలు ఇన్వేడ్ చేయడానికి వస్తూనే ఉన్నారు. అది ఈ రోజుకి కూడా ఆగలేదు, ఈ రోజుకి పెహల్గామ్ అటాక్ వరకు కూడా ఆగలేదు. అది ఎందుకు, ఇదొక ఇంపార్టెంట్ సిచ్యువేషన్ రైజ్ అవుతుంది. అగైన్ అమెరికా అనే సూపర్ పవర్ ఎట్లా వచ్చింది, గత 200-300 సంవత్సరాల్లో అమెరికా ఏ విధంగా రైజ్ అయింది, ఈ రోజు ప్రపంచాన్ని ఏ విధంగా డామినేట్ చేస్తున్నది. అగైన్ ఇలాంటి ఒక డామినెంట్ ఫోర్స్ ఏ విధంగా చచ్చిపోయే పొజిషన్ కి వచ్చేసింది. మళ్ళీ ఇదంతా కేవలం 200-300 ఇయర్స్ లోనే ఎట్లా జరిగింది, ఇదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది మనం హిస్టరీ చూసినప్పుడు. ఈ క్వశ్చన్స్ అన్ని మనం ఆన్సర్ చేద్దాం. బట్ ఈ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు ఎందుకు చెప్తున్నా, చరిత్రలో వీటన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయి. సో చరిత్ర అనేది జస్ట్ లెన్స్ కాదు, ఒక పర్స్పెక్టివ్, ఒక కాంటెక్స్ట్. సో రాజ్యాలు అనేవి ఎట్లా ఫామ్ అవుతాయి, ఏ విధంగా కుప్పగూలుతాయి, విప్లవాలు అనేవి ఎందుకు పుడతాయి, అసలు మనిషి, ఒక కామన్ మనిషి రోల్ ఏంటి చరిత్రలో, ఇవన్నీ చూద్దాం మనం. సో చరిత్రను తిరగరాయడం అన్న కాన్సెప్ట్ అయితే మీకు చెప్పాను కదా, కానీ ఉన్న చరిత్రను ఎవడు రాసిండు, ముఖ్యంగా తెల్లోడు అనేవాడు రాసిండు. సో హిస్టరీ అన్న ఏదైతే కోర్స్ ఉందో ఈ రోజు మనం చదివేది, ఇది మెయిన్ గా కలోనియల్ హిస్టరీలోంచి స్టార్ట్ అయింది. అంటే తెల్లోడు, యూరోపియన్ అనేవాడు ప్రపంచాన్ని కబ్జా చేసి పెట్టుకున్నాడు. ఆ టైంలో ప్రతి దేశానికి వెళ్ళి వాళ్ళ చరిత్ర ఏంది అని వాళ్ళకి రాసి చూపించిండు. దీంట్లో ఆబ్వియస్లీ వాడిని వాడు గ్లోరిఫై చేసుకున్నాడు, అండ్ ఆ లోకల్ మనుషుల్ని తక్కువ చేసి చూపించేవాడు, వాళ్ళ చరిత్రని వాళ్ళ గొప్పతనాన్ని తక్కువ చేసి చూపించేటోడు, ఎందుకంటే వాడు రాస్తున్నాడు కదా చరిత్ర. సో మెజారిటీ హిస్టరీ అనేది కొలోనియల్ హిస్టరీనే, అండ్ దీంట్లో యూరోప్ అనేది ప్రపంచ సెంటర్ లో ఉంటది, అండ్ తెల్లోడు అనేవాడు అందరికన్నా టాప్ ఉంటాడు, వాడిదే మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అని రాస్తాడు. సో పేజీల కౌంట్ మనం చూసుకుంటే మెజారిటీ హిస్టరీ కొలోనియల్ హిస్టరీనే ఉంటది. దీంట్లో కొన్ని యాక్యురేట్ విషయాలు ఉంటాయి, కొన్ని ఇన్యాక్యురేట్ విషయాలు ఉంటాయి, అంటే కొన్ని కరెక్ట్ ఉంటాయి, కొన్ని తప్పు ఉంటాయి. ఆ కరెక్ట్ ఏంటి, తప్పు ఏంటి అని మనం చూసుకుంటూ రావాలి. బట్ హిస్టరీ అనేది మెయిన్ గా రాసింది కొలోనియల్ తెల్లోడే. దీని తర్వాత కమ్యూనిస్ట్ విప్లవం అనేది వచ్చింది. మార్క్స్ అనే వ్యక్తి హిస్టరీని ఒక విధంగా చూడడం స్టార్ట్ చేసిండు, మెయిన్ గా మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. సో కమ్యూనిస్ట్ హిస్టరీ అనేది వచ్చింది. అగైన్ ఇదేందో కూడా మనం చూద్దాము. బట్ దీని తర్వాత ఈ కలోనియల్ కంట్రీస్ అన్ని ఇండిపెండెంట్ అవ్వడం స్టార్ట్ అయినాయి. లైక్ ఇండియాకి ఇండిపెండెన్స్ 1947 లో వచ్చింది. సో ఏ కంట్రీ వాళ్ళ చరిత్రని వాళ్ళే రాసుకోవడం స్టార్ట్ చేసిర్రు. అగైన్ దీంట్లో కూడా కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగటివ్ ఉంటాయి. సో సందర్భానుగుణంగా మనం అవన్నీ పాయింట్అవుట్ చేసుకుంటూ పోవాలి. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, హిస్టరీ అనేది న్యూట్రల్ కాదు. చాలా మంది క్లెయిమ్ చేస్తుంటారు కదా హిస్టారికల్ ఫ్యాక్ట్, ఇది హిస్టరీ, ఇది చరిత్ర అని. అదేం కాదు, నేను కూడా అక్కడెక్కడ మాట్లాడితే ఈ విషయాలు హిస్టారికల్ ఫ్యాక్ట్ అది ఇది అని, బట్ అవన్నీ ఒక స్పెసిఫిక్ కాంటెక్స్ట్ లో అనే విషయాలు. సో మీరు గుర్తుపెట్టుకోండి, హిస్టరీ అనేది న్యూట్రల్ కాదు. దేర్ ఈస్ నథింగ్ న్యూట్రల్. న్యూట్రల్ అనే విషయమే లేదు హిస్టరీలో. అదొక క్యూరేట్ చేయబడ్డ విషయం. సెలెక్టివ్ ఫ్యాక్ట్స్ తీసుకొని సెలెక్టివ్ నారేటివ్ అనేది బిల్డ్ చేసి, అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ప్రతి విషయం రికార్డ్ చేయలేం కదా, ఏవో కొన్ని విషయాలు తీసుకొని, కొన్ని హైలైట్స్ తీసుకొని మనం ఒక కథ రాస్తాం. అదే విధంగా చరిత్రకారులు కూడా రాసిర్రు. సో చరిత్రకారుడు అనేవాడు ఏ విషయాలు పిక్ చేసుకుంటున్నాడు, దానికి అనుకూలంగా ఏ నారేటివ్ అనేది రాస్తున్నాడు, ఏ కథనం అనేది రాస్తున్నాడు, స్క్రిప్ట్, దాన్ని బట్టి చరిత్ర అనేది డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ బాటం లైన్ ఏంది, సో హిస్టరీ అనేది జరిగింది కాదు, హిస్టరీ అనేది ఏం చెప్పబడినది అని. సో ఏం చెప్పబడ్డదో అదే చరిత్ర. జరిగిన విషయం ఎవడు చూసిండు, నువ్వు చూసినా నేను చూసినా, ఎవడు చూసిండు. సో ఎవడు ఏది రాస్తే, ఎవడు ఏది చెప్తే అదే చరిత్ర, అండ్ గెలిచినోడే చెప్తాడు ఈ విషయాన్ని. సో అర్థం చేసుకోండి. అఫ్ కోర్స్ ఓవర్ టైమ్ న్యూ ఎవిడెన్స్ వస్తుంది, కొత్త చరిత్రలు పుడతాయి, అండ్ ఇది ఒక కాన్స్టెంట్ ప్రాసెస్. సో ఏదో పుస్తకంలో కనిపించినంత మాత్రాన్ని ఇది ఫ్యాక్ట్ అని అనుకోవడానికి లేదు. ఓకే, సో ఇప్పుడు కొన్ని బేసిక్స్ తెలుసుకున్నాము, హిస్టరీ అనేది న్యూట్రల్ కాదు అని తెలుసుకున్నాం. ఇలాంటప్పుడు చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి మనం? పుస్తకంలో రాసింది కరెక్ట్ కాదంటున్నాం, లేదా 100% కరెక్ట్ కావడానికి అవకాశం లేదు అని అంటున్నాం. సో ఎందుకు తెలుసుకోవాలి చరిత్ర మనము? ఎందుకంటే చరిత్ర వల్ల ఈ రోజు మన బతుకులు ఎఫెక్ట్ అవుతున్నాయి. మనం ఏదైతే లైఫ్ ఈ రోజు బతుకుతున్నామో అది చరిత్ర వల్ల ఎఫెక్ట్ అవుతున్నది. సో మన లైఫ్ ని ఏ విషయాలు ఎఫెక్ట్ చేస్తున్నాయో మనం తెలుసుకోవాలి కదా, అప్పుడే మన లైఫ్ ఎంతో కొంత మన కంట్రోల్లో రాగలుగుతుంది కదా. అందుకని చరిత్ర ఇంపార్టెంట్. అండ్ ఇంకా ముఖ్యంగా చరిత్ర అనేది రిపీట్ అవుతుంది అని కొంతమంది అంటారు, లేదా మిర్రర్ అవుతుంది అని కొంతమంది అంటారు. అంటే ఎగ్జాక్ట్ గా రిపీట్ కాకపోవచ్చు, కానీ కొన్ని ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతాయి అని అంటారు. సో ఏదేమైనప్పటికీ రేపు ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ రేపు పట్ల మనకు భయం ఉంటది. అరే ఏం జరుగుతుంది, మనం రేపు బతుకుతామా లేదా, మన పిల్లలు బతుకుతారా లేదా, మన కంట్రీ సర్వైవ్ అవుతుందా లేదా, ఇలాంటి చాలా అనుమానాలు ఉంటాయి మనకి. సో ఫ్యూచర్ పట్ల మనకు ఫ్రేమ్ వర్క్ కావాలంటే మనం చరిత్రను స్టడీ చేసినప్పుడు వస్తుంది మనకి. మనిషి అనేటోడు ఎట్లా బిహేవ్ చేస్తాడు, సివిలైజేషన్స్ అనేవి ఎట్లా బిహేవ్ చేస్తాయి, ఎట్లా రైజ్ అయితే ఎట్లా ఫాల్ అయితే. సో మనం ఈ రోజు రైజ్ లో ఉన్నామా, ఫాల్ లో ఉన్నామా, మనం రేపు సర్వైవ్ అవుతామా లేదా, దీని పట్ల మనకు ఒక అండర్స్టాండింగ్ అనేది రావచ్చు, మనం తెచ్చుకోవచ్చు. అఫ్ కోర్స్ ఫ్యూచర్ ని మనం ప్రెడిక్ట్ చేయలేం, ఇదే విధంగా జరుగుతుంది అని చెప్పలేం, కానీ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే తెచ్చుకోవచ్చు కదా, కొంచెం అన్న యాంగ్జైటీ అయితే తక్కువ చేసుకోవచ్చు కదా, ఒక కంఫర్ట్ అయితే వస్తుంది కదా. అందుకని చరిత్ర అనేది ఇంపార్టెంట్. సో
మన చరిత్ర మనం తెలుసుకోవాలి. అప్పుడే మన లైఫ్ ఎంతో కొంత మన కంట్రోల్లో ఉంటది. సో ఈ ఎపిసోడ్ అనేది జస్ట్ బిగినింగ్. సో ఈ మన చరిత్ర సిరీస్ లో మనం చరిత్రను రీవిజిట్ చేద్దాం. సివిలైజేషన్స్ ఏ విధంగా రైజ్ అవుతాయి, ఏ విధంగా పడిపోతాయి, ఆ ప్యాటర్న్స్ ఈ రోజు మన లైఫ్ ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి, ఇది తెలుసుకుందాం. రిలీజన్ ఏ విధంగా పుట్టింది, దాని పర్పస్ ఏంటిది, ఈ రోజు రిలీజన్ ఏ విధంగా మారింది, మన లైఫ్ లో ఏ విధంగా డిక్టేట్ చేస్తుంది, ఆ విషయం తెలుసుకుందాం. ట్రేడ్ అంటే ఏంటి, వార్ అంటే ఏంటి, ఈ విషయాలు మన లైఫ్ ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఇవి తెలుసుకుందాం. కొన్ని కల్చర్స్ ఎందుకు ఎరేజ్ అయిపోయినాయి, కొన్ని కల్చర్స్ ఎందుకు సర్వైవ్ అయినాయి, అండ్ వీటి నుంచి మనం ఏం లెసన్స్ తెలుసుకోవచ్చు, అవి తెలుసుకుందాం. కొలోనియలిజం, కమ్యూనిజం, నేషనలిజం, క్యాపిటలిజం, ఈ విషయాలు మన లైఫ్ ని ఈ రోజు ఎఫెక్ట్ చేస్తున్నాయి. అవి ఏంటి, ఎట్లా పుట్టినాయి, ఏ విధంగా ప్రపంచాన్ని నాశనం పట్టించినాయి, ఏ విధంగా ప్రపంచానికి బెనిఫిట్ అయినాయి, అంటే మనకి బెనిఫిట్ అయినాయి లేదా మనని నాశనం పట్టించినాయి, ఆ విషయాలు తెలుసుకుందాం. ఈ రోజు మోడర్న్ జియో పాలిటిక్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది హిస్టరీ వల్ల, ఆ విషయాలు తెలుసుకుందాం. అండ్ ఇంకా ముఖ్యంగా చరిత్ర వల్ల మనం వాస్తవాన్ని ఎట్లా తెలుసుకోవచ్చు, అంటే ఈ రోజు రియాలిటీని ఏ విధంగా తెలుసుకోవచ్చు, ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, అది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. అండ్ ఆ ఇంపార్టెంట్ విషయాన్ని ఈ సిరీస్ ద్వారా మనం నేర్చుకుందాం లేదా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దీన్నే హిస్టారికల్ కాంటెక్స్ట్ అంటే నేను, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ మన చరిత్ర అనే సిరీస్ టెక్స్ట్ బుక్ హిస్టరీ కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ మెమరీ, అందుకే ఇది మన చరిత్ర. సో ఈ మన చరిత్ర అనే సిరీస్ కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని ఏళ్ల పాటు వస్తుంది. అఫ్ కోర్స్ దానికి నేను బతుకుండాలి. సో నేను బతుకున్నన్ని రోజులు ఈ సిరీస్ కి కొత్త ఎపిసోడ్ యాడ్ చేస్తూనే ఉంటాను. ఒక స్ట్రక్చర్, ఒక గేమ్ ప్లాన్ అనేది గీసుకున్నా నేను. సో దానికి అనుగుణంగానే మనం పోదాము. సో ఈ మన చరిత్ర సిరీస్ తర్వాత మన ఆడియన్స్ ఎవరికి హిస్టరీ పట్ల డౌట్స్ ఉండకూడదు, లేదా టైం లైన్ విషయంలో, లేదా జియోగ్రఫీ విషయంలో ఎటువంటి అనుమానాలు ఉండకూడదు. అదే మెయిన్ అజెండా. సో అవన్నీ డౌట్స్, గ్యాప్స్ ఫిల్ చేస్తానని అనుకుంటున్నా. అట్లీస్ట్ అటెంప్ట్ అయితే ఇస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కల్చర్ స్టేషన్ తెలుగు. ఈ ఎపిసోడ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ కూడా చేయండి. ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా చెప్పండి. ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, జై హింద్.